చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎవరన్నా ధర్మం తప్పుతారా? దేవునికి చేసే ఫలారంను ఇట్లా అపవిత్రం చేస్తారా? సీఎం చంద్రాల సారు 100 రోజుల పాలనలో ఏమేలుగా పెట్టిండో పబ్లిక్ కు చెప్పాలని పంక పార్టీలు అనేసరికి ఏం చేయాలనో తెలియక ఇట్లా దేవుని పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ అసలు సమస్యలని సైడ్ చేసి ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నాడట. ఆగో రిపోర్టులు వచ్చినాయి. దేవుని లడ్డును తయారు చేసే నెయ్యిల జీవాల కొవ్వు కలిసిందని ఖుద్దు సీఎం చంద్రాల సారే అంటుంటే ఇటేమో జగనాల సారు ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరన్నా దేవుని లడ్డును ఇట్లా ఖరాబు చేస్తారా అంటుండు. అంటే ఏమో మరి మేము పంపిన నెయ్యిలా ఎసొంటి కొవ్వు కలవలేదని ఇప్పటికే చెన్నైలో ఉండే నెయ్యి కంపెనీ వాళ్ళు కూడా రిపోర్టులు పంపిరట. నిజంగానే ఏపీ సీఎం చంద్రాల సారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆగం చేసేందుకు తిరుపతి లడ్డు ముచ్చట ముంగడ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడా ఎట్లా? అంటే ఏమో అందరి పొత్తుల కేసును సిబిఐకి అప్పచెప్పితే అసలు దొంగలు ఎవరనేది తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.